ఓం గం గణపతయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. మృత్యుంజయేశ్వరాయ నమః. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శని యొక్క అనుగ్రహము, మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహముతో మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము శని భగవానుడు మీరు చేసే కర్మల ద్వారా ప్రసాదించాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే గనక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది ఎన్ని నిమిషాలు అనేది కాదు, ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలం లోపల మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడు, ఆనందపరిచేవాడు శని భగవంతుడు మాత్రమే మనకున్న నవగ్రహాలలో. కాబట్టి ఆయన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము ఆయన పరిభ్రమించేటటువంటి కాలంలో ఇప్పుడు మార్పు కలుగుతోంది. జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని భగవంతుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఇప్పుడు జూలై 27వ తేదీ 2వ పాదంలో ఉండి వక్రించి అదే రాశిలో ఆయన యొక్క కిరణాల ప్రభావము ముందు రాశుల మీద తక్కువగా పడేటటువంటి సమయం. దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రం 1వ పాదం అంత్యం వరకు ఉండి తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 11 వరకు కూడా కొన్ని రాశుల వారిని అతలాకుతలం చేస్తూ ఆల్రెడీ ఏలినాడు శని అర్ధాష్టమ శనిని అనుభవిస్తూ ఎవరికైతే శని మహర్దశ, శని అంతర్దశలు, విదశలు జరుగుతున్నాయో, ఎవరైతే మకర రాశి, కుంభరాశి, లేకపోతే మేషరాశి, మీనరాశి, సింహరాశి, అట్లాగే ధనస్సు రాశి, కన్యారాశి, ఇట్లా ఏలినాటి ఇలాంటి శని ప్రభావాలు ఎవరైతే తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారందరికీ కొంత ఓదార్పుని, కొంతమందికి అంటే భావాల పరంగా ఆయన యొక్క దృష్టి తగ్గడం ద్వారా విశేషమైనటువంటి కారకత్వాలతో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు వినండి. దాని ద్వారా మీకేం జరుగుతోంది, మీ జాతకంలో అసలు ఈ శని అనేవాడు పాపగ్రహమా, పుణ్యగ్రహమా, ఆయన ఇచ్చే ఫలితాలు ఇప్పుడు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. హాస్పిటల్స్, ధనము ఖర్చు అవ్వటము, మానసిక అప్రశాంతత కలగటము, ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం దొరక్క, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి రాక డిప్రెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, అసలు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి పోయిన వాళ్ళు, అట్లాగే ఇలాంటి కర్మలు, ఉద్యోగానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎవరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వృత్తి ధర్మంలో, అది ఒక పెద్ద రాజకీయ నాయకుడి నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా శని ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎప్పుడు వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా శని మంచివాడా చెడ్డవాడా ఇది గనక గమనించి అక్కడ శని వక్రించి ఉంటే ఫలితాలు ఏంటి, వక్రం లేకుండా రుజుమార్గంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దృష్టిల ప్రభావం ఏ రాశుల మీద పడితే ఆ లగ్నం వాడికి, ఆ రాశి వాడికి ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఏ ఫలితాలు తీవ్ర రూపం దాలుస్తాయి, ఏ ఫలితాలు వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లా చాలా మిస్టీరియస్గా అంతర్గతమైనటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి ఆ యొక్క శనిగ్రహము వక్రిస్తున్నాడు. మనకి జ్యోతిష్య శాస్త్రం ఒకటే చెబుతోంది, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలని, పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలని ప్రసాదిస్తాయి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి వక్రించడం ద్వారా ఈయన వెనకాల ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదు. అక్కడ ఏంటంటే ఆయన రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క దృష్టి డిగ్రీస్ పరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మీనరాశిలో 20 డిగ్రీల చేంజ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఈ 26 వరకు కూడా ఆయన యొక్క దృష్టి మనకి దాదాపుగా వృషభ రాశి 20 డిగ్రీల నుంచి మిథున రాశి 20 డిగ్రీల లోపల రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మీద పడుతోంది. ఇప్పుడు అదే కొంతమందికి
ఈ యొక్క శని భగవంతుడు 13 డిగ్రీలు డిసెంబర్ 11 వరకు కూడా 13వ డిగ్రీకి వస్తాడు. ఈ 7 డిగ్రీల కాలంలో ఆయన వెనక్కి వస్తున్నప్పుడు ఆ యొక్క మిథున రాశిలో 20 డిగ్రీల మీద పడేటటువంటి మృగశిర నక్షత్రము మీద నుంచి అట్లా వచ్చి దాదాపుగా అదే రాశి మీద పడుతుంది, అదే నక్షత్రం మీద పడుతుంది. పాదాల మార్పు వలన ఎవరి జాతకాలలో ఏ నక్షత్ర పాదము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుందో ఇక్కడ శని అది కలుగజేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని విన్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా సపోజు ఇప్పుడు కొంతమంది జన్మజాతకాన్ని చూపించుకుంటారు, వివాహం గురించి, ఉద్యోగం గురించి, విదేశీయానం గురించి, లేకపోతే పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళట్లేదని, ఎన్ని సమస్యలంటే తెల్లారులేస్తే నాకు ఎంతోమంది ఫోన్లు చేసి నేను ఎన్నో జాతకాలు చూస్తున్నప్పుడు అక్కడ కలిగే ఇబ్బందులు మొత్తం శని వలన కాదండి, వేరే గ్రహాలు దశలు అంతర్దశలు ఆపరేట్ అయినప్పుడు కూడా ఈ యొక్క శని భగవంతుడు ఏలినాటి శనిగా వచ్చినప్పుడు, అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, ఇలా వక్రించినప్పుడు మొత్తం వాళ్ళ సిస్టమే తేడా అయిపోతుంది. ప్రశాంతంగా పడుకుంటున్న వాడికి నిద్ర పట్టదు, ప్రశాంతంగా ఇంట్లో ఆలుమొగలు అన్యోన్య దాంపత్యంగా ఉన్న వాళ్ళకి ఒక్కసారి అనుమానాలు, ఎన్నో అవమానాలు జరగటం, శత్రుత్వాలు కలగటం, కోర్టు బాధలు ఉండటం. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీతంతో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రుణ బాధలు తీవ్రంగా ఉండటం, దాని ద్వారా కొంతమంది అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితి, కొంతమంది మానసికంగా విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి, సంతానంతో ఇబ్బందులు కలుగుతాయి, ఏది మాట్లాడినా బంధువులతో సమస్యలు కలుగుతాయి, ఉద్యోగంలో ఉన్నట్టుండి విపరీతాలు, ఇట్లా శని ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలను కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా మేషం నుంచి మీనరాశి వారికి ఆయన పరిభ్రమించే ఈ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు జాతకరీత్యా సమస్యలు అధికంగా ఉంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్కి. మీ జాతక పర్యవేక్షణ అయితే జాతక పర్యవేక్షణ చేయండి, లేదా ఈ 4.5 months కూడా డిసెంబర్ 11 వరకు ప్రతి అమావాస్యకి ముందు వారం రోజులు కూడా నేను శనిగ్రహానికి విశేషమైనటువంటి జపాన్ని, మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఆ అమావాస్య రోజున శనిగ్రహానికి, మృత్యుంజయానికి వారికి ఎవరైతే నాకు వారి యొక్క గోత్రనామాలు ఇచ్చి మా యొక్క సమస్య ఇదని చెప్తారో వారి కోసము ప్రత్యేకించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉన్నవాళ్ళు చేయించుకుంటున్నారు, లేని వాళ్ళు కొన్ని చేయించుకోలేని పరిస్థితి, జపతపాదులు. కాబట్టి అందరి కోసము ఉన్నంతలో నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి శ్రద్ధగా వారం రోజులు శనికి 19,000 సార్లు జపసంఖ్య చేసి క్షీరదర్పణాలు వదిలిపెట్టి ఆయన యొక్క హోమాన్ని అమావాస్య రోజు చేసి గనక ఇది ప్రతి నెల కూడా అమావాస్యకి ముందు వారం పాటు వస్తుంది. శ్రావణ మాసంలో విశేషంగా 19 రోజులు చేస్తున్నాను. ఎప్పుడు శ్రావణ మాసంలో మనకి 15వ తేదీ నుండి, అంటే ఆగస్టు 15 నుంచి దాదాపుగా సెప్టెంబరు 4వ తారీఖు వరకు కూడా 19 రోజులు చేసి ఆ శనివారం పూట హోమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెల చేసే పూజల్లో ఎవరైనా మీ యొక్క సమస్యలు నాకు తెలియజేస్తే నేను చేసి పెడతాను. అట్లాగే విశేషంగా జన్మజాతక రీత్యా వెళ్తే మనకి అసలు యాటిట్యూడ్ ఏంటి, అసలు మన జీవితంలో మన జాతకంలో ఏం జరుగుతుందో విశేషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పర్యవేక్షణ పరంగా నన్ను సంప్రదించినా నేను మీకు తెలియజేస్తాను. విశేషంగా ఇలాంటి పూజకి ఎవరైనా సరే ఎవరి కర్మస్థితి వారిది, ఎవరి గోత్రము, ఎవరి పేరు, ఎవరి నక్షత్రము, దాని పరంగా వారి యొక్క కర్మ ఏ విధంగా జరుగుతుందో దాన్ని నివృత్తి చేయడానికి నా వంతుగా మంత్రప్రయోగాన్ని చేస్తూ చిన్న స్వామివారికి సంబంధించినటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారం ఉన్నటువంటి సంఖ్యలని చిన్న రాగి రేకు మీద అభిషేకం చేసి హోమం చేసి ఆ రాగి రేకు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను హోమ భస్మం ద్వారా. అది గనక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే శని బాధలు మిమ్మల్ని టచ్ కూడా చేయవు. మరి ఇప్పుడు మేషం నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఏ రాశుల వారికి ఉంటాయో ఉన్నంతలో క్లుప్తంగా చెప్పుకుందాము. ప్రతి నెలా దీని గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉందాము. ఓం శనేశ్వరాయ నమః, ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. వృషభ రాశి వారికి ఈ యొక్క 138 రోజులు శని వక్రించిన ఫలితంగా మరి వీరికి లాభస్థానంలో ఉండి ఇప్పటి వరకు కూడా కష్టమైనా నష్టమైనా వీరి యొక్క జన్మరాశి రీత్యా అయితే కనుక 9వ స్థానము అంటే భాగ్యస్థానము, కర్మస్థానము, దశమ స్థానం కెరీర్కి సంబంధించింది. కాబట్టి ప్రయాణాల రీత్యా, ఉన్నత విదేశాల రీత్యా, చదువు రీత్యా, లేదా ఆర్థికంగా
విపరీతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రావటం, ఉద్యోగంలో ఎదుగుదల కావటం, ప్రమోషన్స్ రావటము, అనుకున్న పనులు సజావుగా నిదానంగానే జరగటం, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కలగటము, ఇవన్నీ కూడా జరిగి ఉండొచ్చు. ఓకే, వాళ్ళ జాతకంలో ఇదే గనక శని లగ్నము వేరయ్యి, లగ్నం నుంచి రాశి వేరు లగ్నం వేరు ఉంటాయండి. లగ్నాతు ఇదే శని గనక పాపి గనక అయినట్లయితే ఆ పాపత్వానికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా రాశిరీత్యా వీళ్ళకి కొంత నెగిటివ్గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. జరుగుతాయి కానీ అంత మనో సాటిస్ఫాక్షన్గా జరగవు. కాబట్టి జన్మజాతకంతో పోల్చుకొని ఇక్కడ చూడటం అనేది అది వైబ్రేషన్ వేరు ఉంటుంది. ఇది ఓన్లీ ఏంటంటే మనస్సుకి సంబంధించింది. వృషభ రాశి అనేటటువంటిది మనం చెప్పుకుంటున్నామంటే ఈ విధంగా జరగచ్చు. ఆల్రెడీ ఈ జూలై 26 వరకు హ్యాపీగా ఒకలాగా జరిగి ఉండొచ్చు. జూలై 27 నుంచి దాదాపు డిసెంబర్ 11 వరకు ఈ మధ్యకాలంలో ఆయన చేసే విన్యాసాలు అంతా ఇంత ఉండవు. ఈయన యొక్క 11వ స్థాయిలో నుంచి కొంచెం వెనక్కి జరగడం ద్వారా ఇదే వృషభ రాశి వారికి పనుల ఎందు జాప్యము, రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటే అవి వస్తాయి అనుకుంటే బ్యాంకు నుంచి అది లోన్స్ కావచ్చు, లేకపోతే పిల్లల యొక్క చదువురీత్యా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు జరగాలన్నా అది అవుతాయి అనుకుంటే అవన్నీ కూడా విఘాతం కలిగి ఆలస్యంగా జరుగుతాయి అనేటటువంటి చిన్న వినికిడి వినిపిస్తుంది. అట్లాగే ఎవరైతే మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇద్దాము అనుకుంటారో వారి యొక్క మనసు మారి వేరే వాళ్ళకి ప్రమోషన్స్ రావటం, మీరు ఎదురు చూస్తూ ఇదేమిటి కాలం ఇట్లా విక్రిస్తోంది అనేటటువంటి బాధపడటం, ఇవన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే శని భగవానుడు వక్రిస్తాడో ఈ యొక్క రాశి వారికి శుభుడు వక్రించడం మంచిదే. కొంతమందికి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోయినా ఉన్న ఉద్యోగంలోంచి కొంచెం అటు ఇటు మార్పులు జరగచ్చు. కొంచెం మానసికంగా స్వల్ప బాధ ఉంటుంది. కానీ జన్మజాతకంలో ఇదే గనక శని రకరకాల వైబ్రేషన్స్కి అంటే వేరే వేరే గృహాలకి ఆధిపత్యం బట్టి ఉన్నట్లయితే ఆ గ్రహాల యొక్క వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. ఒకళ్ళు జన్మజాతకంలో శని 4వ స్థానానికో ఆధిపత్యం పట్టాడండి, పట్టినప్పుడు వీళ్ళు అనుకున్నటువంటి విద్యార్థులైతే కనుక విద్యలో చక్కగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉన్నతమైన చదువులు అనుకుంటారు మనసులో ఈ సంవత్సర కాలంలో. అవన్నీ కూడా విఘ్నాలు కలిగే అవకాశం ఉంటాయి. ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు, చదువుకోలేరు. ఉన్నతమైన స్టడీస్ చదువుదాం అనుకుంటారు, అంటే ఇంకేదన్నా ఉద్యోగానికి సంబంధించి సరౌండింగ్గా ఉండేటటువంటి ప్రాక్టికల్గా ఇంకేదన్నా చదువుకుంటే బాగుంటుంది, ఏఏ లాంటివి, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ టూలింగ్ సంబంధించినవి, ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా వాళ్ళకి అనుకున్నట్టుగా సాగు. కాబట్టి ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకైనా సరే అనుకున్న వాటిల్లో ముందుకు వెళ్ళేటటువంటి అభీష్ట సిద్ధి శాతం తగ్గుతుంది. జరగదు అనట్లేదు, జరుగుతుంది కానీ శాతం తగ్గుతుంది. కాబట్టి ఇంకా మీకు ఏదైనా సరే వివాహ విషయంలోనో, లేకపోతే ఆర్థికపరమైన విషయాల్లో, విద్య విషయంలో, లేకపోతే కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో, లేకపోతే ముఖ్యంగా ఏదైనా సరే ఆరోగ్య విషయంలో అనుకున్నట్టుగా జరగట్లేదు, ఇవన్నీ కూడా నెగిటివ్గా జరుగుతున్నాయి అనేటటువంటి మానసికంగా మీకు సంఘర్షణ ఎదురైనప్పుడు మీరు జన్మజాతకాన్ని చూపించుకోండి. చూసి నేను మీకు అసలు జాతకంలో ఏం జరుగుతోంది, జరిగిన దానికి అసలు జరుగుతున్న దానికి మీకు ఏ భావాలు యాక్టివేట్ అవుతున్నాయి, మీకు ఏ ఇబ్బందులు కలుగుతాయి, అవి ఎప్పుడు తీరుతాయి, ఇప్పుడు మీరు ఏం చేయాలి. అందుకనే ప్రత్యేకించి నేను ఇందాక చెప్పాను, ఎవరైనా సరే వృషభ రాశి వారు గనక ఈ ఉద్యోగ విషయంలో ప్రమోషన్స్ కావాలి, ఈ 138 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయన సొంత నక్షత్రంలో అక్టోబర్ 9లోకి వచ్చినప్పుడు మీరు అనుకున్నది కష్టమైనా సరే పడి మీరు సాధించుకునే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం పోకుండా జాగ్రత్త పడాలి. అందుకనే ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి చిన్న ప్రయత్నం చేసుకున్నట్టయితే ఆ యొక్క హోమరక్షతో కూడినటువంటి యంత్రరక్ష మీ దగ్గర ఉంది అంటే శని యొక్క ప్రభావము జాతకంలో నెగిటివ్గా ఉన్నా ఈయన మిమ్మల్ని కాపాడుతాడు. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్లో ఆయన ఇచ్చే ఫలితాలు కొంచెం తగ్గినా కూడా ఆ యంత్ర రక్ష అనేది మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు వృషభ రాశి వారు బద్ధకాన్ని వదిలిపెట్టండి. అనుకున్న పని ఈ రోజు అనుకుంటే ఈ రోజే చేయడానికి ప్రయత్నం చేయండి. మాట్లాడే మాటల్లో జాగ్రత్తగా ఉండండి. మీ కింద పనిచేసే ఉద్యోగాలను గమనిస్తూ ఉండండి. వాళ్ళతో మీరు 10 రూపాయలు ఇవ్వకపోయినా, మీరు మంచిగా మాట్లాడకపోయినా వారు చిన్న చిరునవ్వుతో వారిని పరిగణించి పక్కకు వెళ్ళిపోతే అవతల వ్యక్తి మిమ్మల్ని ఏదైనా చెయ్యాలనుకున్నా సరే చేయకుండా తను కూడా తన పని తను చేసుకునేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి
కనపడుతూ ఉంటాయి. ఏదైనా ప్రయాణాల విషయంలో కూడా కొన్ని ఆటంకాలు కలుగుతాయి. అనుకున్న చోటికి వెళ్ళలేని పరిస్థితి కలుగుతుంది. దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు వృషభ రాశి వారికి కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, అనుకున్న విషయాలు ముందుకు వెళ్ళాలంటే మీరు ఎక్కువగా శనీశ్వరునికి సంబంధించిన జపాన్ని చేసుకుంటూ ఉండండి. ఈశ్వరాభిషేకం ఎక్కువగా చేయండి. దానివల్ల ఏంటంటే మీకు కొంత మానసిక ఊరట లభిస్తుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఓం శం శనైశ్చరాయ నమః.